to my mommy channel, okay? హలో గాయ్స్, ఈరోజు వీడియోలో మనం వెజ్ పులావ్ ఎట్లా చేయాలనో చూసేద్దాం. అఫ్కోర్స్ అందరికి వచ్చు, బట్ కొన్ని టిప్స్ ఫాలో అయితే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ట్రస్ట్ మీ గైస్, ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డ, క్యారెట్, ఆలుగడ్డ, బఠానీ, పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉన్నా యూ కెన్ యూజ్ ఇట్ హ్యాపీలీ. పెద్ద పెద్దగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి 30 minutes సోక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి 1 tablespoon ఆయిల్, గీ అండ్ కొంచెం సాజీరా, లవంగ, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుగడ్డ, బఠానీ వేసుకొని ఈ వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడానికి మనం 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసేసుకుంటున్నాము. మంచిగా కుక్ చేసుకొని 2 minutes ఇలా కుక్ అయిన దాంట్లో మనం 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులోకి వేసి 4 cups ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 2 cups ఆఫ్ బాస్మతి రైస్కి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే మనం 1 tablespoon ఆఫ్ సాల్ట్ అండ్ 1 tablespoon ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ 1 tablespoon ఆఫ్ గరం మసాలా వేసుకొని మంచిగా కలిపి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes వెయిట్ చేయండి. 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి తింటే ఉంటుంది భయ్యా నెక్స్ట్ లెవెల్. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.